అదే పొద్దుకుపోయిందే, ఎంత పొద్దు నిద్రపోయారు. వెళ్ళేస్తాను. రాత్రి బాగా నిద్ర పట్టిందండి. నిద్ర దొంగల పడ్డా ఏనుగులు దొక్కినా తెలియనంత నిద్ర పట్టింది. నా జన్మలో ఎరగదు. వెళ్ళేస్తాను. ఉండండి, కాఫీ తీసుకుని వెళ్తారు కానీ. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళాలి. రామ రామ, పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏం పాపం చేశాను. ఏమిటమ్మా, ఏమైంది? ఏముంది, అలా చూడు. తన నంగనాథ ఆటలోనో అదిని తల్లిపోయింది. ఏదాని ఇష్టం, వచ్చేవాడు పోయేవాడు, మరి బదారైపోయింది. పిన్ని, అన్యాయంగా మాట్లాడకు. భగవంతుడు ఒకడున్నాడు. ఉన్నాడని తెలిస్తే నువ్వు ఇలా చేస్తావా? ఏం చేశాను? ఎవడేవాడు? రాత్రంతా ఎందుకున్నాడు నీ ఇంట్లో? చేసేవి శివ పూజలు, దూరేవి దొమ్మల గుడిసెలోని. రాత్రంతా వ్యధా పనులు చేసి ప్రొద్దునే సతీ సావిత్రిలో గుమ్మ ముందు ముగ్గులేస్తూ కూర్చున్నావు సిగ్గు లేకుండా. అది మాత్రం ఏం చేస్తుంది? ఎవరినో ఒకళ్ళు చూసుకోకపోతే గడవద్దు. ఎందుకమ్మా అందరితో మాట్లాడతారు? నీకు నాలాంటి ఆడపిల్లలు లేరు? ఉన్నారే, కానీ నీలాంటి వాళ్ళు మాత్రం కాదు. ఇలాంటి వాళ్ళు ఏ సాని కొంపల్లో చావాలి గాని మా సంసారాల మధ్య ఉండి మోపరు తీయడం దేనికి? గడవకపోతే ఇంత విషయం తీసుకుని చావరాదు. ఊళ్ళో వాళ్ళు అన్నారు, ఊరేసుకుంటాం. నన్నందుకు కాదండి, మిమ్మల్ని, దేవుడు లాంటి మిమ్మల్ని. దేవుడు లేదు, దయ్యం లేదు. అసలు తప్పంతా నాది. మీరేం చేశారండి? ఏం చేశానా? పెళ్లి గారి పిల్ల ఒంటరిగా ఉన్న ఇంట్లో మంచి చెడ్డ ఆలోచించుకుంటా రాత్రంతా ముద్దులాగా నిద్రపోయారు. తాడు చెట్టు కింద పాలు తాగిన కళ్ళునుకునే ఈ లోకంలో తెలివి తక్కువగా ప్రవర్తించా. నేను చేసిన పొరపాటుకు నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? చంద్ర, జరిగిందేదో జరిగిపోయింది. నీకు కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు, వెంటనే మాట్లాడి పెళ్లి చేస్తా. పెళ్ళ నాకు కావలసిన వాళ్ళ? నాకు కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఉంటే మా అమ్మ నా బాధ్యత మీకు అప్పగించేదా? మీరిలా నవ్వుల పాలయ్యేవారా? చంద్ర, నా సంగతి వదిలే, ముందు నీ సంగతి ఆలోచించు. ఆలోచించడానికే ఉంది. అపనిందుల పాలైన కన్నె పిల్లకు రెండే దారులు. ఒకటి ఉరితాడు, ఇంకొకటి ఇది. దీనికి నేను ఎలాగూ నోచుకోలేదు. నా కర్మని ఎవరు తప్పించలేదు. మీరు వెళ్ళండి. మీరు నిందల పాలు కాకూడదు. మీ మంచితనం వీళ్ళ నోడల్లో పడి మరణం కాకూడదు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ప్రారంభించిన పని పూర్తి కాకుండానే ఎలా వెళ్ళిపోతారు? కూసిన కోతలకు, వేసిన నిందలకు పర్యవసానం ఏమిటో చూడకుండానే ఎలా వెళ్ళిపోతారు? సాటి ఆడదాన్ని సాన్ని చేస్తే మీరందరూ పతివ్రతలు అనిపించుకుంటారా? అసలే ఆ పిల్ల తల్లిపోయి కూలిపోతుంటే నిజాలు తెలుసుకోకుండా మీ నోటికొచ్చేట అలా వాగుతారా? మీరు చెడు చేయాలనుకున్నా మంచే జరిగింది. ఇదిగో మీ అందరి ఎదుట ఇప్పుడే చంద్రను పెళ్లి చేసుకుంటున్నా. ఈ క్షణం నుంచి చంద్ర నా భార్య. ఇప్పుడేమంటారు? చంద్ర అదృష్టాన్ని చూసి ఉడికిపోతున్నారా? మీలో మంచితనం, మానవత్వం ఉంటే ఇప్పుడైనా ఆశీర్వదించండి. అపనిందలు తప్ప ఆశీర్వాదాలు మీ నోట్లో అలా పలుకుతాయి. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆ దేవుడే ఉన్నాడు. చంద్ర, వెళ్దాం. దండలు మార్చుకోండి. చంద్ర, ఇదే మా అమ్మ సమాధి. అమ్మ, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమందాం. ఆదుకున్నాను. అందుకు ఫలితంగా నీకు కోడలొచ్చింది. ఆశీర్వదించు. ఏమండి, ఏమండి, ఏమండో దొరగారు?
నిద్రలేస్తారా? త్వరగా స్నానం చేసేయండి, టిఫిన్ చేద్దరు కానీ. టిఫిన్ కూడా స్నానం చేయాలా? మరి మరి లేవండి. రండి. అయ్యో లెమ్మంటుంటా. ఏమిటి టిఫిన్? అట్లు. ఏమట్టు? చెప్పుకోండి చూద్దాం. పెసరట్టు. మినపట్టు. మరి ముచ్చట్లు. ఇవి చప్పట్లు. కూర్చోండి, పుల్లట్లు తిందురు కానీ. చాలు అసలు ఏమండి ఎట్లా ఉంది? ఎట్లా ఉందా? ఇట్లా ఉంది. చంద్ర, నేను వెళ్ళొస్తాను. ఉండండి ఉండండి. ఏమిటి? ఏమండి మరి ఏదో అడగాలనుకుంటున్నావు, అడుగు. ఏమనుకోరుగా? అనుకుంటాను. ఏమన్నా తెలుసా, చాలా మంచి పిల్ల, మనసులో ఏమీ దాచుకోదు, అనుకున్నది అడిగేస్తుంది అనుకుంటాను. అయితే చెప్పండి, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? భలే భలే, ఎవరు ఏమిటి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అని తెలుసుకోకుండానే పెళ్లిగిళ్ళి అంతా చేసేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా అడుగుతున్నావు, చాలా సంతోషం. ఇక్కడ కొంత దూరంలో ఒక ఎస్టేట్ ఉంది, అందులో రత్నమహల్ అనే బంగ్లా ఉంది, అక్కడ పనిచేస్తాను. ఏం ఉద్యోగం అండి? నేనేమన్నా బియ్యనా నేను పెద్ద ఉద్యోగాలు చేయడానికి? చెప్పే పని చేస్తున్నాను, ఇచ్చే డబ్బు పుచ్చుకుంటున్నాను, కానీ యజమాని మాత్రం కాదు. అయిపోయిందా? ఇంకేమన్నా అడగాల? అడగాలి. అడుగు. త్వరగా వస్తారుగా? చూడు, చాలా దూరం నుంచి రావాలి కదూ. దేవి గారు నా కోసం కాచు కూర్చో అక్కర్లేదు, ఫోన్ చేసి పడుకోండి. మీరు వచ్చేదాకా ఉంటాను, ఇద్దరం కలిసే భోంచేద్దాం. ఆలస్యం అవుతుందేమో. అయినా పర్వాలేదు. అయితే పర్వాలేదు. రాణి, రాణి, ఓ ఇక్కడున్నావా? గుడ్ మార్నింగ్. రాణి, డాడీ మీద కోపం వచ్చిందా? నాతో మాట్లాడవా? పోనీ నా దగ్గర కూడా రావా? ఎందుకమ్మా నా మీదంత కోపం? ఎందుక ఇన్ని రోజులు కనపడకుండా నిన్న ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయా కాదు, అందుకు. పొరపాటైపోయిందమ్మా. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. సారీ అంటే కాదు, గుండెలెత్తి. అమ్మా అదొకటా? 1 2 3. డాడీ, డాడీ, ఇంకప్పుడు వెళ్ళవుగా? వెళ్ళనమ్మా. ప్రామిస్? ప్రామిస్. నీకేం తెచ్చానో చెప్పుకో. చాక్లెట్. ఇదిగో, మరి నీకు చాక్లెట్ తెచ్చానుగా, నాకేం ఇస్తావు? థ్యాంక్ యూ. రత్తయ్య, అయ్యా, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? వచ్చింది బాబు, ఆఫీస్ గదిలో ఉన్నాయి. రాణి, ఆఫీస్లో పోస్ట్ చూసుకున్నాం కదా. రాణి గారు టేబుల్ పైన కూర్చుంటా. రాణి గారు చాక్లెట్లు తింటారు. డాడీ, అమ్మ రాసింది ఉత్తరం? అవునమ్మా, అమ్మే రాసింది. ఏమి రాసింది? ఎప్పుడు వస్తుందట? వస్తుందమ్మా, త్వరలోనే వస్తుంది. డాడీ, నువ్వు ఎప్పుడు ఇదే మాట చెప్తావు. అమ్మని చూడటానికి నేను వస్తానంటే తీసుకెళ్ళవు, అమ్మ నేను ఇక్కడ తీసుకురావు. అమ్మ అమ్మ నేను ఫోటో మాత్రం చూపిస్తావు. లేదమ్మా, అమ్మ తొందరగానే వచ్చేస్తుంది. డాడీ, అన్ని అబద్ధాలు. అమ్మ అమ్మ ఎప్పుడు మోస్తావు? చెప్పమ్మా. అమ్మ వస్తుంది. నేరిక లేదుగా? పాలు తీసుకోండమ్మా. పాలు? ఏ పాలు? ఆవు పాలు, గేదె పాలు. నేనేం పాలు తాగే పాపనా? పోనీ అదైనా చెప్పు,
నేను పాపనైతే పాలు తాగుతాను. మీరు నిజంగా పాపేనమ్మా. అయితే తాగేస్తాను. పాపనన్నావుగా, మరి నాకు మంది ఇచ్చావా? ఏడుస్తాను. ఏంటమ్మా? నేను పాపనే కదా, మంచి మంచి బొమ్మలు తీసుకురా, నేను ఆడుకుంటాను. బొమ్మలు లేకపోతే బొమ్మలు పుస్తకాలైనా తీసుకురా, లేకపోతే నేను ఏడుస్తాను, అరుస్తాను, తెస్తానమ్మా. నేను పాపను, బుల్లి పాపను. ఇవి కదమ్మా పుస్తకాలు. తెచ్చావా? మా అమ్మ మంచిది, బొంగోరు తల్లి. అమ్మా నేను ఆడుకుంటాను, నువ్వు వెళ్ళి వంట చేసుకో. నాన్న వచ్చే అన్నం పెట్టాలిగా. ఇవేం బొమ్మలు, బట్టలు లేవు. Sweet baby. ఏమో డాక్టర్, మ్యాగజైన్ కావాలంటే ఇచ్చాను, చూస్తున్నారు. కాసేపటికల్లా కేక వినిపించింది. డాక్టర్, ఇన్నేళ్ల తర్వాత ఈ కేసుకు ఒక మంచి ఆధారం దొరికింది. ఈవిడ ఈ బొమ్మ చూస్తుండగానే కాకవేసి పడిపోయి ఉండాలి. అంటే ఈ బొమ్మకు ఈవిడ మెంటల్ షాక్ ఏదో సంబంధం ఉండి ఉండాలి. మీరు వెంటనే న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ జగదీష్ గారికి ఫోన్ చేసి పిలిపించండి. ఎస్ డాక్టర్. నర్స్, పేషెంట్ రూమ్ థియేటర్కి తీసుకురండి. నేను ఇప్పుడు కదమ్మా, తర్వాత చెప్తాను. ఈ ముద్ద ఎవరి ముద్ద? నా ముద్ద. ఈ ముద్ద తెలుసా? డాడీ ముద్ద. అది కదమ్మా, ఇది మీ ముద్ద. మరి ఇంకో ముద్ద తినాలి ఇప్పుడు. ఇది ఎవరి ముద్ద? మమ్మీ ముద్ద.